భద్రాచలంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. భద్రాచలం పట్టణంలోని తాతగుడి సెంటర్ నందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ V106A గవర్నర్ చారుగుళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే వాసవి క్లబ్ అధ్యక్షులు వనమా కిరణ్ కుమార్ తో పాటు సంతోష్ కుమార్, నాళ్ల సాయి చంద్, బండారు కృష్ణయ్య, చింతల వినోద్ కుమార్, ఉడతా నాగేష్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగల ద్వారా మన సంస్కృతి, కళలకు ప్రోత్సాహం లభిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతంగా చేస్తాయని పేర్కొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం తం ప్రణమామ్యహం. మరి ఈరోజు 2026 వాసవి క్లబ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో తొలి కార్యక్రమంగా ఈరోజు సంక్రాంతి నేపథ్యంలో సంక్రాంతి శుభ సందర్భంగా మా అధ్యక్షులు వనమా కిరణ్ గారు, మా ప్రధాన కార్యదర్శి సంతోష్ గారు, మా కోశాధికారి సాయి చంద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అసలు సంక్రాంతి నాటికి ముగ్గులకి సంబంధం ఏంటంటే, సంక్రాంతికి ముగ్గులకి సంబంధం మనం పెట్టే చుక్కలు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలతో సమానం. మీ అందరికీ తెలుసు, లేడీస్కి ఎక్కువ తెలుసు, 9 చుక్కల ముగ్గున ఉంటుంది. ఆ 9 చుక్కలు కూడా నవగ్రహాలకి సంకేతం కాబట్టి 9 చుక్కల ముగ్గుని పూర్వీకులు సనాతన సంప్రదాయం నుంచి అది వస్తూ ఉంది. మరి మనం భోగి రోజు చుక్కల ముగ్గు పెట్టుకుంటాం. సంక్రాంతి రోజు మరి పురుషుడు తేలు అంటే కాలభ్రమణానికి సంకేతంగా సంక్రాంతి రోజు అది పెడతాం. మరి కనుమ రోజు ఉత్తరంలో మనం రథం ముగ్గేసుకోవాలి. అంటే సూర్యుడు ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు కాబట్టి మనం ముగ్గులు, సంక్రాంతి అంటే ముగ్గులకి సంక్రాంతికి అవినావ సంబంధం. ప్రతిదీ కూడా మన భారతీయ శాస్త్రం ఏం చెప్తుంది అంటే కూడా ప్రతిదీ కూడా సనాతన సంప్రదాయం ప్రకారమే మనం నడుస్తున్నాం.